కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వరం. రూపురేఖలు వేరట, ఊపిరొకటే చాలట, ఆ వరాన్నే స్నేహమంటున్నాం మనం. కంటి పాపని కాపు కాసే జంట రెప్పల కాపలాగా నిండు చెలిమికి నువ్వు నేను నీడనివ్వాలి. స్నేహమంటే రూపులేని ఊహ కాదని లోకమంతా నిన్ను నన్ను చూడగానే నమ్మి తీరాలి. కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వరం. బొరుసులేని నాణానికి విలువుంటుందా? మనమిద్దరము పుట్టుండకపోతే చెలిమికి విలువుందా? సూర్యుడు చంద్రుడు లేని గగనానికి వెలుగుంటుందా? మన కన్నులలో కొలువుండకపోతే చెలిమికి వెలుగుందా? లాగానే నీలాగా కనిపించడమే సత్యం. నువ్వు చూసే మన జిల్లా జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో నాతోటి విద్యార్థులు ఆత్మీయ స్నేహితురాలందరూ ఈరోజు గెట్ టుగెదర్ ఆల్మోస్ట్ మనం చెప్పిన దాంట్లో ఇప్పటి వరకు 90% అందరూ రీచ్ అయ్యారు. మిగతా వాళ్ళందరూ కొంతమంది విదేశాల్లో ఉంటే కొంతమంది మన దగ్గర నుంచి దూరం అయిపోయారు. చాలా సుత అందుబాటులో ఉన్నారు. బహుశా వాళ్ళు ఒక 2 వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనము అనుకున్న కార్యక్రమాన్ని అందరూ కలిసికట్టుగా 21 సంవత్సరాల పూర్వం ఏం జరిగిందో అవి జ్ఞాపకాలు గుర్తు చేసుకొని హ్యాపీగా ఉండాలని ఇది మన ఉద్దేశం. కాబట్టి మొదటగా మనకు భవిష్యత్తులో ఎలాగా కలిసి ఉండాలని అనే దాన్ని మనం కొనసాగించాలని కోరుకుంటూ साथ बैठे का होगा
Thank you. గురువుగారి కోరికలకు మీరందరూ చేసిన స్వామిలో సన్మానం చేశారు. స్వామి అందరూ కలిసి సన్మానం చేయాలి. స్వామి కోరుకున్నారు ఒకటే సాగు శ్యామతోని ఎంత తీసుకున్నా కానీ మేము మీ శిష్యులనే నిరంతరం విద్యా
థ్యాంక్ యూ సార్. మీ సహకారంతో మేము ఇంత స్థాయిలో ఎదిగినందుకు మా అందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇంతమంది సాధన అమృతాలంటే భయం ప్రతి ఆశ్రయాలు కావాలి. ఎవరికి కావాలి ఆశ్రయాలు కావాలి. దయచేసి తర్వాత 2002 దాని యొక్క ఆత్మీయ సమ్మేళనానికి ఆహ్వానించారు. జనరల్గా ఆత్మీయ సమ్మేళనం అంటే 10th క్లాస్లో ఉండే ఉపాధ్యాయులు 10th ఉండే ఉపాధ్యాయులే పిలవడం ఆహ్వానించింది. నేను మరొకకుండా చిన్ననాటి నన్ను ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఆర్గనైజర్స్ అందరికీ మీరు వివిధ రంగాలలో ఏ రంగంలో కానీ వ్యవసాయమే కానీ బిజినెస్ కానీ ఉద్యోగమే కానీ లేదా పనులు మీరు నిమగ్నమై దాంట్లో అభివృద్ధి చెంది ఇంత దూరం వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఆత్మీయతకి తర్వాత మనం ఇండివిజువల్గా ఒక్కొక్కరు వచ్చి మీరు ఏం చేస్తున్నారు, మీరు చేస్తున్నది ఆ కార్యక్రమం చేసుకుందాం. నేను అక్కడ ఉంది కాబట్టి ఆ చేసుకున్న ఇండివిజువల్ పర్చేజ్ చేసుకుందాం. తప్పకుండా నేను ఈ రోజంతా తప్పకుండా ఇక్కడ కాబట్టి ఈ తొందరగా సమయభావం వల్ల వాళ్ళు పిలుస్తున్నారు. కాకపోతే ఇక్కడ మన పూర్వ ఉపాధ్యాయులు దూర ప్రాంతాల్లో ఉండడం వల్ల రాలేక మీరు కొంచెం ఆదాయాలు వాటి నేను మీకు అపాయింటున్నాను. నేను ఇంత ఆత్మీయంగా ఏర్పడుతున్నందుకు ఉపాధ్యాయులు అట్లయితే మీకు సంతోషపడేది. నేను వారి గ్రామాల ఇంట్లో తెలియదు. ఒకరు శ్రీకాకుళం తెలిసింది, ఒకరు ఎక్కడో ఈ మధ్య ట్రాన్స్ఫర్ అయ్యి ఎక్కడో దూరం ప్రదేశంలో ఉన్నారని తెలిసింది. అందుకే రాలేకపోయారు. మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు ఆశిస్తూ ముఖ్యంగా మీరు మీ పిల్లలు మీరంతా సంతోషంగా ఉండాలని, మీకు ఆరోగ్యం ప్రసాదించాలని, మీరు ఎంచుకున్న రంగంలో అభివృద్ధి చెందాలని మరొకసారి మీరు ఆశిస్తూ ఆశీర్వదిస్తూ తెలుస్తూ ఒకసారి ఆదర్శ వేరేవారు మీ కార్యక్రమాలు తెలుసుకోండి. ఇప్పుడే మర్చిపోయినా వేరే మా సార్ శ్రీనివాస్ పంత సెక్రటరీగా చేశారు. నేను కామారెడ్డిలో ఉంటాము. నేను చిన్నగా జాబ్ చేశాను. నాకు ఇద్దరు పిల్లలు, పాప బాబు. చాలా సంతోషంగా ఉంది. ఇంతమంది వస్తారా రారా అని ఎక్స్పెక్ట్ చేశాను. కానీ ఆల్మోస్ట్ అందరూ వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఎవరైనా రాను అన్నందుకు కోపాలు ఏమన్నా అంటే నన్ను చేయించగలని నా యొక్క మనవి. కానీ ఎంతైనా బడిలో ఉన్నప్పుడు వచ్చే ఆదివారానికి బాధ్యతలు చేసినాక వచ్చే ఆదివారానికి చాలా తేడా ఉంటాయి. ఎందుకంటే అప్పుడు మన ఆదివారాన్ని మనం వృధా చేశాము. ఇప్పుడు మనం అందరం కలుద్దామంటే ఒక సండే కావాలని కోరుకుంటాం అసలు. అంటే మనం ఇప్పుడు సండేకి ఎంత ప్రయత్నించామో అప్పుడు ఎంత వృధా చేసామో అనేది ఇప్పుడు గుర్తుకొస్తున్నాను అసలు. కానీ ఎంతైనా అలాగే బాగుండే. ఇప్పుడే కొంచెం ఇక అనిపించినా ఇక తప్పదు కాబట్టి అయినా ఇప్పుడు కూడా బాగానే ఉన్నామండి. అందరం ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను అందరూ. ఓకే. కార్యక్రమం చాలా ముందు కార్యక్రమం చేశాడు కాబట్టి
ఈరోజు ఈ ప్రోగ్రాం సక్సెస్ అయినందుకు మాకెంత సంతోషంగా ఉంది. కావున ఇంకొక 10 మెంబర్స్ డిసైడ్ వాళ్ళ గురించి ఇప్పుడు మనము ఇప్పుడు నేను చేసే పని జూనియర్స్ చేస్తున్నా సార్. నా పేరు పలాల సతీష్. నా పేరు పలాల సతీష్. నేను చేసేది శ్రీకాళ సిద్ధాలలో రిజర్వేషన్ చేస్తున్నాను సికింద్రాబాద్. మా భార్య వచ్చేసి శ్రీకాళేశ్వరుడు సిటీసీ స్కూల్లో చేస్తుంది. మా పాప సెంట్రల్ స్కూల్లో యూకేజీ చదువుతుంది. మా బాబా వచ్చి 3 years ఉన్నాడు. ఇప్పుడు నేను చేసే జాబ్ నాకు చాలా సంతోషంగా ఉంది. అప్పుడేమో నాకు ఏం తెలియదు. ఇప్పుడు వచ్చిన తర్వాత పీజీ ఎంఏ చేసి ఎంఏ తెలుగు 2 సబ్జెక్ట్ కంప్లీట్ చేసుకున్నాను. అదే ఇప్పుడైతే నేను రిజర్వేషన్ చేస్తున్నాను. ప్రజెంట్ అయితే నేను జూనియర్ చేస్తున్నా. నాకు మా సార్ మస్తు సపోర్ట్ చేశారు పీజీ కాలేజ్లో. వాళ్ళు కూడా ధన్యవాదాలు. వాళ్ళు ఇక్కడ లేరు, అక్కడ పీజీ కాలేజీలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇక్కడ రాలేదు. గట్టిగా పాడినంటే తొందరగా వెళ్ళిపో అందరికీ మా సార్లు సపోర్ట్ చేశారు. కాకపోతే ఈరోజు కూడా ఎగ్జామ్ ఉంది. ఈరోజు కూడా నేను రాబోతున్నాను. కాకపోతే అందరిని కలుసుకున్నామంటే ఈరోజు సమాజం గురించి కావాలి కాబట్టి అందరి గురించి అందరూ ఫోన్ చేసి ప్రేమలో కూడా మస్తు సపోర్ట్ చేసింది. జయశ్రవణ, సుజాత, రజిత వీళ్ళందరూ వెంకటేశ్వరు, సురేందర్, శ్రీనివాసు, సురేష్ రావు, మెయిన్ ఏంటంటే సురేష్ రావు, బాలకృష్ణ వీళ్ళు బాగా సపోర్ట్ చేశారు. శంకర్ అంటే మాకు పెద్ద అన్నాడు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో విలేజ్లో చూసుకునేదంతా శంకర్ వీళ్ళు ఉత్తర కిషన్ వీళ్ళే బాగా సపోర్ట్ చేశారు. కాకపోతే కొత్తగా కనుక చిన్నప్పటి నుంచి చాలా మంది పుట్టువాళ్ళు లేదు. పాత స్నేహితులు మనకు అది ఇంకోటి అరుణ్ అంటే అందరూ తెలుసు, వాళ్ళు కూడా తెలుసు, కొంతమంది తెలియదు. కాకపోతే వాళ్ళు కూడా తెలియదు. మన క్లాస్మేట్స్ కాబట్టి మేము కల్పన ముందు తెలుసుకున్నాం. కల్పన, భాగ్య, స్వర్ణ వీళ్ళందరినీ మేము అందరం గ్యాదర్ చేసాం. ఇంకొక మంది తీసారు. వాళ్ళ మెంబర్స్ తీసుకొని మీకు అందరూ ఒక గ్రూప్ చేసినాం. జరిగిన గ్రూప్లో కూడా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే నేను చెప్పడానికి ప్రయత్నం చేసాం. అంతేగాని వేరే మెసేజ్ పెట్టాం. ఒకటి కొంతమంది అలా చేయలేదు గ్రూప్లో. అలాంటి మనం ఒకటి ఏదైనా మీకు ప్రతి ఒక్కరు ఓలో ఏం చేస్తున్నారు మన కాలేజీలో వచ్చేసి మన స్కూల్లో ఎంట్రాలో ఎక్కడైతే గవర్నమెంట్ జాబ్ చాలా సంతోషంగా ఉంది. వాళ్ళకు కూడా తొందరలో వాళ్ళని మన ఒక గవర్నమెంట్ జాబ్ అవసరం ఉంటుంది. అదొక రోజు ప్రోగ్రామ్ ఫిక్స్ చేస్తాం. కాకపోతే అందరూ కంపల్సరీ ఒకరోజు సండే పెట్టుకొని ప్రోగ్రామ్ చేస్తాం. అందరూ రావాలి దయచేసి. అప్పుడు సార్ అందరూ అటెండ్ చేశారు. అప్పుడు ఈ ప్రోగ్రామ్ తీసుకురావాలి. నేను ఒక డేట్ పెట్టాను గ్రూప్లో. ఆ గ్రూప్లో అందరూ రావాలి. ఇప్పుడు చాలా మంది తీశారు కదా, అంత అందరూ అటెండ్ చేశారు. అందుగురించే ఈ సండే కొంతమంది మీగా రాలేదు. నా పేరు వెంకటేష్. నాకు మ్యారేజ్ 2013లో అయింది. నాకు 2 పాపలు, 1 బాబు. పెద్ద పాప వచ్చేసి 6th క్లాస్, చిన్న పాప 2nd క్లాస్, చిన్న వచ్చి యూకేజీ. ప్రస్తుతానికి నేను జాబ్ ఎంఎల్ చేస్తున్నా. ఫస్ట్ టైం తిరిగి మాట్లాడారు. లాస్ట్ ఇయర్
నెక్స్ట్ మన నెక్స్ట్ అఖిల్ గారు వచ్చి ఒక 5 నిమిషాలు మాట్లాడారు. ఇంకొక విషయం ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే మన రాష్ట్రంలో ఆలోచనలు ఇలా జీవితానికి ఎంత మాట్లాడటం వారే నేను ప్రతిసారి నేను చిన్నపడినప్పుడు వారే నన్ను లేపినాను నాకు నిలబడినాను నేను మార్కెట్లో మొత్తం జీవనప్పుడు వారే నాకు ప్రతిసారి అనుకున్నాను. అండ్ ముఖ్యమైన మిత్రులందరికీ చాలా ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే వెంకటేష్ రాజు ఇద్దరు చాలా కంగ్రాచులేషన్. అండ్ ఈ విషయానికి వస్తే లతా గారికి సుజాత గారికి హృదయపూర్వక ధన్యవాదాలు ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు. అండ్ మిత్రులందరికీ థ్యాంక్ యూ రాము గారు. ఓకే థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ. ఒకసారి ధన్యవాదాలు. నిజంగా చాలా రోజులు అవుతుంది కదా మీ అందరిని చూస్తూ ఉంటే ఎంతో హ్యాపీగా అనిపించింది నాకు. మళ్ళీ అంటే మనందరినీ చూస్తానా లేదా అన్నట్టుగా ఒక ఆశ కలిగింది. నిజంగా నాకు ఒక మాట గుర్తుకొస్తుంది. ఏంటి అంటే సహోదరుడు ఐక్యత కలిగి ఉంట ఎంత మేలు ఎంత మనోహరం అని ఒక బుక్లో నేను చదివాను. సో హ్యాపీగా ఉంది. ఈరోజు మన మధ్యలో కొంతమంది మిత్రులు లేరు. వారు లేకపోవడం చాలా బాధాకరంగా అనిపించింది. అది కూడా వాళ్ళ యొక్క జ్ఞాపకాలు మనకు మన మధ్యలో ఉన్నాయి. వారి యొక్క జ్ఞాపకాలను మనం చూస్తూ ఉంటే వాళ్ళ మధ్యలో ఎందుకు లేకపోయాయి అనే ఒక బాధ మనలో ఉన్నది. సో ఆయన కూడా మనందరి మీ అందరిని చూస్తూ ఉంటే చిన్నటి గుర్తులన్నీ గుర్తుకొస్తూ ఉన్నాయి నాకు. సో స్వప్న కానీ సుజాత కానీ మహిళ సుమలత చాలా పేర్లు వీళ్ళందరూ చాలా నాకు సిగ్గుపడేవాళ్ళు. వాస్తవిక ఎవరితో మాట్లాడారు సరిగా. సో ఇప్పుడు సిగ్గు లేదు మాట్లాడతా. సో ఇక మాటలు కాకుండా మరి ఇతరులకు కోరినట్టుగా చిన్న పాట పాడాలని అనుకుంటున్నా. అందరికి వచ్చిన పాట నీవు వీడిపోదురా నీ గుండెలో పూచేటిది నీ శ్వాసగా నిలిచేటిది ఈ స్నేహం ఒకటేనురా స్నేహాని కన్నా
కడల కడియలార మము వీడిపోదురా త్యాగానికి అర్థం స్నేహం లోపానికి లొంగదు నేస్తమే మన ఆస్తిరా ఈ స్నేహమే కలిసేనురా ఈ బంధం ఒకటేనురా స్నేహాన్ని కన్న భిన్న లోకాన లేదురా కడల కడియలాగా మనము ఒకటి ఉందమా. థ్యాంక్ యూ. నేను వ్యవసాయం చేస్తున్నా 2010లో పెళ్ళైంది. మా పాప థర్డ్ క్లాస్ వరకు ఉంటుంది. మీరు ఎంత దూరం వచ్చినందుకు అలాగే థ్యాంక్స్. ముఖ్యంగా జెంట్స్ అంటే జిల్లాలో ఉన్నారు, హైదరాబాద్లో ఉన్నారు. కాకపోతే లేడీస్ మీ విషయానికి వస్తే మీ కుటుంబ సభ్యులు ఒప్పించి గెట్ టుగెదర్ కాకంటే మీరు పంపించిన కుటుంబ సభ్యులు ఫస్ట్ థ్యాంక్స్. ఇంకో దూరం అంటే 2 సంవత్సరాలు విక్రమంలో ప్రభాకర్ మోకేరు మా మధ్యలో చాలా బాగా ఉంది. వాళ్ళు నేను కూడా ఈ ఫంక్షన్ జరుగుతుందంటే నేను అసలు నమ్మలేకపోతున్నాను. నాకు వ్యక్తిగతంగా ప్రభాకర్ బాగా సరిగ్గా ప్రభాకర్ అయితే 24 hours వ్యక్తిగతంగా ఎక్కడో ఉంటుంది. తను లేకపోవడం అనేది నా జీవితంలో పెద్ద లోటు. మా సర్కిల్ మన క్లాస్మేట్లో నాకు బాగా సరిగ్గా ఉండేవాడు చిన్నప్పుడు. వాడు నా జీవితంలో లేకపోవడం అనేది నాకైతే ప్రతిగా లోటు. ఆ లోటు అయితే ఎవరు కూర్చోలేదు.
థ్యాంక్ యూ. నేను వెట్నెస్లో తీసుకున్నాను. మీ అందరినీ ఇక్కడ చూడడం చాలా ఆనందంగా ఉంది. ఎక్కడో మనం ఫస్ట్ నుండి చాలా ఏళ్ళ నుంచి మనం 20 years బ్యాక్ నుండి చదువుకున్నాం. అంటే 10th లో నుండి కొనసాగుతూ వస్తున్నాం. కానీ ఇన్ని రోజుల తర్వాత మీ అందరినీ నేను జిల్లాలోకి రావడం కూడా ఇదే వస్తాయి. అంటే ఆఫ్టర్ 20 years అంటే ఇక్కడ రావడానికి ఏదో అడ్డుపడింది కావచ్చు. రావద్దు అనుకున్నాను, కానీ మిత్రులు బలంలో ఇక్కడ దాకా రావాల్సి వచ్చింది. మీరు అందరూ ఏవేవో రంగాల్లో స్థిరపడారు. ప్రతి ఒక్కరూ కూడా మీ రంగాల్లో విజయం సాధించాలని కోరుకుంటున్నాను. అలాగే ఎక్కడ ఉన్నాక ప్రతి ఒక్కరూ తమ పేరెంట్స్ని మర్చిపోకూడదని, ఎక్కడున్నా బాగా చూసుకోవాలని ఇక్కడ చూస్తున్నాం. అదే చాలా మంది పేరెంట్స్ని ఓల్డేజ్ హోమ్లో అలా వదిలేస్తున్నారు. మీరైనా కూడా జాగ్రత్తగా చూసుకోవాలని, వాళ్ళని ఎక్కడున్నా కూడా చూసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ చెప్పేది హైదరాబాద్లో ఉంటున్నాను. రాజేశ్వరం చేస్తున్నాను. ఏం చూస్తున్నారు? పాప బాబు. పాప 4th class, బాబు 2nd class. ఓకే, ఇప్పటివరకు అయితే ఓకే, బాగా థ్యాంక్ యూ మేడం. బాలబాబు మాట్లాడారు. చాలా తక్కువ వస్తారు. మీరే ఎక్కువ వచ్చేది, మా వాళ్ళు ఎక్కువ వస్తారు. చాలా తక్కువ వచ్చేది. ప్రస్తుతం రాష్ట్రంలో వేస్తున్నా, కొన్ని వేస్తాను. అంతమంది ఇక్కడ శిక్షణలో వేసిన. మా వైఫ్ వచ్చేసి రాసియా, కానీ పాప నాకు పాప ప్రస్తుతం ఇప్పుడు ప్రోగ్రామ్ చేస్తుంది. ఇక అప్పటి జ్ఞాపక అంటే మిస్ అయిన వ్యక్తి బాగా అంటే బాగా ఇక ప్రభాకర్తో పాటు ప్రభాకర్ వ్యక్తితో పాటు బాగా నడుస్తుంది. డెత్కి కింద నుండి వెళ్ళిపోయాను. డెత్ మడపల్లి వేసాను, మామూలు వేసాను. 9th వరకు ఇక్కడ ఉన్న రోజుల తర్వాత కూడా ఇక్కడ వెళ్ళిపోయిన తర్వాత కూడా రాపం మెయింటైన్ చేసిందంటే వీటితోని కిరణ్, వెంకీ, వెంకటేష్, బాలకృష్ణ, సురేష్, మన సతీష్ చాలా అంటే వీళ్ళు నేను చూసిన వాళ్ళలో మన ఫ్రెండ్స్లో కష్టపడాలంటే వాడు విక్కి అండ్ వీడు కిరణ్, వెంకటేష్ చాలా కష్టపడ్డారు. చాలా కష్టపడి పొజిషన్లోకి వచ్చింది. మంచిగా ఉన్నారు. అందరూ రావాలని కోరుకుంటున్నారు. అండ్ ఈ సభాముఖంగా నేను చేసేది ఏంటంటే ఇప్పుడు దాదాపు 20 సంవత్సరాల తర్వాత కలిసినాం. మళ్ళీ ఇంకా ముందు కూడా ఇలానే కలిసి ఉండాలి, మనం ఫ్యామిలీగా కలిసి ఉండాలి. ఇప్పటివరకు ఎవరికి ఎట్లా ఈ ఆఫ్టర్ 10th తర్వాత ఎవరైనా ప్రాబ్లమ్స్ తెలిసిందో తెలియదు. ఇప్పుడు మాత్రం ఏదైనా ప్రాబ్లం వస్తే మనం ఒకరు ఉండమని చెప్పేసి అండగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నా. ఖచ్చితంగా మంచిని షేర్ చేసుకోవాలి, చెడు కూడా ప్రాబ్లమ్స్ కూడా షేర్ చేసుకోవాలని కోరుకుంటున్నా. ఖచ్చితంగా అందరం కలుసుకుందామని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. కిరణ్ థ్యాంక్ యూ. మా వైఫ్ పేరు నడియా, నాకు బాబు 6th class, బాబు
తెలుసు. మ్యాచ్లో తర్వాత చనిపోకుండా 20 days ముందు నాతో మాట్లాడి మ్యాచ్ అంటే 20 years అవుతుంది తర్వాత చనిపోయింది. ఎగ్జాక్ట్గా చనిపోకుండా 20 days ముందు నాతో మాట్లాడాను. అంటే మాట్లాడుతుంది ఆయన గుర్తు చేసిన చేసుకున్నామని సురేష్ చేద్దాం కాలేజీ వస్తావు కాలేజీ వస్తా ఎట్లా అంటే యాక్చువల్ మేము జడ్స్ ఒకసారి చేసుకున్నాము కూడా చేసుకుంటాం కానీ అందరితో బాగా చేద్దాం అనుకోకుండా ఆయన చూడాలి కావాల్సి వచ్చింది. చాలా మిక్కీ గారు కూడా వాడు ఏంటంటే హైదరాబాద్ అంటే హైదరాబాద్ ఎత్తుకుంటే మా ఫ్రెండ్ ఉంటాడు మిక్కీ గారు అందరినీ ఉంటుంది ఉండే మిక్కీ గారు వారిద్దరు లేని చాలా వస్తుంది ఎన్ని తక్కువే అందరికి ఇవ్వాల్సి ఉంటాయి కాబట్టి నా పేరు భాగ్యలక్ష్మి. నేను సిద్దిపేటలో ఉంటాను. నాకు 2 బాబులు, ఒకడు 9, ఒకడు 7. దేవలక్ష్మి చెప్పినట్టు టీచర్స్ అనేది ఒక 2-3 టీచర్స్ వస్తే బాగుంటుండే, మంచిగా అనిపిస్తుండే. ఫ్రెండ్స్గా కలుసుకోవడం చాలా బాగుంది. వీళ్ళు ఇంటిగా ఇట్లా మాట్లాడుతున్నారు కానీ ఎక్కడ కలిస్తే మాత్రం మాట్లాడట్లేదు. ఎందుకంటే మేము మాట్లాడిస్తే బాగుండేది కదా, మీరు మాట్లాడిస్తే ఆల్రెడీ మాట్లాడిస్తే వస్తారైనా మీరు ఎవరు మాట్లాడతలేదు. ఇలా అందరూ కలుసుకోవడం అయితే చాలా బాగుంది. ఓకే థ్యాంక్ యూ. He helped me. With his help, I got my MBA, and with my class help, I got my SSC. Thanks a lot. Without your support, I would not be here. తర్వాత ఈ ప్రోగ్రామ్ గురించి సురేష్, సతీష్, తర్వాత మిగతా కూడా చాలా మంది యాక్చువల్స్ కాల్ చేసి గుడ్ థ్యాంక్స్ అలాట్. మనందరం కలుసుకోవడం కూడా చాలా సంతోషంగా ఉంది. అలాగే నేను వచ్చిన 9th ఈ చిన్నప్పటి అనుభవం చాలా ఉంటుంది. స్కూల్ లైఫ్లో ఆడిన ఆటలు కానీ పాడిన పాటలు కానీ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాను. అలాగే మన గురువులను కూడా చాలా బాగా అడిగలుగుతూ ఉంటే బాగుంది అనిపించింది. ఇంకా మన సార్ లేనప్పుడు కొంచెం బాధగా ఉంది. అలాగే మన తోటి మిత్రులు కూడా మనం 20 మందిని మిస్ అయ్యాము. దానికి కూడా బాధగానే ఉంది. ఇంకా అందరినీ చూస్తుంటే కదా మన కష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే కొంతమంది నాకు తెలిసింది దాదాపు ఎవరు సరిగ్గా వెళ్ళారు. అప్పుడప్పుడు ఎడ్యుకేషన్ కనిపిస్తారా మన క్లాస్ అనిపించింది. ఇంకా చాలా తక్కువే వేస్తున్నారు. థ్యాంక్ యూ. నాకు 2 బాబులు, ఒక బాబు. ఏమంటారు అర్థం కాలేదు. మీ ఫ్రెండ్స్ అంతా అందరి పేరు గుర్తుకునే అన్నమాట. ఈ వాయిస్లో పేరైతే ఐడియానే లేదు. పేరు ఎప్పుడైనా చూసి నాకైతే లేదు. నీకేమైనా చెప్తే చెప్పండి. తెలుసా? కంగారెడ్డి సతీష్ నాకు ఒకరికే లేదు. ఆయన నాకు కూడా తెలియదు. ఇంత మిత్రులు అందరూ మాటలు చెప్పిన ఫోన్ ద్వారా ధన్యవాదాలు. చాలా మీరందరూ ఒకసారి క్లాస్ ఈ ఎక్కడికి కూడా వెళ్ళలేదు. ఓన్లీ వ్యవసాయం చేసుకున్న చిన్నప్పటి వ్యవసాయం ఇలాంటి అవకాశం చాలా సంతోషంగా ఉంది. ఎవరో ఎక్కడున్నారో సంతోషంగా ఉంది. నీకు ఏది ఎప్పుడైనా సహాయం కావాలన్నా కూడా అఫ్కోర్స్ కష్టపడతాం. థ్యాంక్ యూ సో మచ్.
పెద్ద బాబు వచ్చేసి ఎల్కేజీ మోహన్ రామకృష్ణ విద్యాలయ సైనికులు చదువుతున్నాడు. చిన్నోడు 1.5 years. ప్రజెంట్ అయితే హ్యాపీ అని కలిసినందుకు థ్యాంక్స్ అందరికీ. హాయ్ ఎవ్రీవన్. చాలా సారీ బాయ్ నాకు ఫేస్ చాలా మంది గుర్తులేదు. నేను ప్రెజెంట్ అయితే సర్వీస్ పాయింట్ చేస్తున్నాను. నా వర్క్ వచ్చేసి చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఎవ్రీవన్ ఇప్పుడు బిజీగా ఉంటూ ఉంటాను. చాలా మంది నా దగ్గర వచ్చిన ఎక్కువ రెస్పాండ్ ఎక్కువ అవ్వట్లేదు. మన ఫ్రెండ్స్ అందరికీ కొంచెం సారీ ఇవ్వాలి. మోస్ట్ ఆఫ్ ఫ్రెండ్స్ అందరూ కొంతమంది గుర్తుపట్టలేదు. బట్ స్టేయింగ్ ఇన్ హైదరాబాద్, రామ్నగర్, సతీష్, మేమందరం ఒకే దగ్గర ఉంటాం. సో ఐ వాజ్ మ్యారీడ్ ఇన్ 2080, ఆల్మోస్ట్ 7 years అయింది. 2 sons, first son 2 years old, second son second class chapter. So it is a great feeling actually. మన ఎంతమంది ఫ్రెండ్స్ని చూసినా ఆల్మోస్ట్ మన చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ని చూస్తే దట్స్ డిఫరెంట్ ఫీలింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. ఇంకొకటి ఏంటంటే చాలా మంది అంటే ఇంకా కాన్సన్ట్రేషన్లో లేకపోవడం పరిస్థితులు మనం వాయిస్ కొంచెం క్లియర్ వస్తుందా, అర్థమవుతుందా? కొంచెం లౌడ్గా ఉంది కాబట్టి చేస్తుందా మనకి సురేష్, కిషన్, తర్వాత తీసుకోవడం కాలేదు. అయినా వాళ్ళు ఏంటంటే మనం ఒక ఈ కూడిక అనేది ఖచ్చితంగా మనం చేయాలన్న ఒక కాన్సెప్ట్ కొద్ది సురేష్ చాలా కష్టపడ్డాడు. దాంతో బాలు వీళ్ళంతా కష్టపడి వాళ్ళు చేయడం వల్ల ఇప్పుడు మనము ఒక సమూహంగా మనం ఏర్పడుతున్నాం. మనం అందరం వారికి గట్టిగా సపోర్ట్ ఉండాలి. చాలా అందరూ ప్రతి ఒక్కరు ఉండాలి. కొడతలేదు చూడండి ఏం కాదు, చెప్పలేదు బాగుంటాయి కదా. ఇప్పుడు ఒక పని వర్క్ మీడియా చేయాలి అంటే చాలా కష్టం, చేయలేము ఎవరు. ఇప్పుడు మనకి ఆ పని అప్పచెప్పుకుంటే చేయడానికి చాలా సాధించిన మాట్లాడడం వస్తుంది, మాట్లాడడం వస్తుంది. అయినా వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ వాళ్ళకున్న పనులను వదిలిపెట్టుకొని మన కోసం అంటే మనమందరం మన ఫ్రెండ్స్గా మన కలవాలని చాలా వాళ్ళు కల్పన పడ్డారు చూస్తున్నావా. దానికోసం చాలా థ్యాంక్స్ చెప్తున్నాను సురేష్, బాబు, మరొకసారి గట్టిగా చెప్పాలి. హ్యాపీగా ఉండాలి కదా మనం అసలు హ్యాపీగా ఉండాలి అంతేనే కదా. అందరూ మూడీగా ఉండాలి అంతేనా. ఇంకొకటి ఏంటంటే నాకు ఒకటి బాగా చాలా అందరికీ బాగా ఉంది. ఇంతకుముందు మా ప్రభాకర్ గురించి కూడా చెప్పారు. అతను అంటే నాకు బేసిక్గా ఉంటూ మేము ప్రాక్టీస్ చేసుకున్నా కానీ ప్రతిదీ కూడా నాకు చేరువుగా వాళ్ళుగా ప్రతి ఒక్క విషయాన్ని మేము పంచుకుంటూ చాలా మేము ఎక్కడికి వెళ్ళినా ఒక అన్నదమ్ములాగా వెళ్ళేవారు. స్కూల్లో కూడా చాలా మంది మమ్మల్ని అన్నదమ్ములే అంటున్నారు. సార్లు కూడా చాలా మంది మీకు కూడా తెలుసుకోవచ్చు. వీళ్ళు అన్నదమ్ములే అట్లా ఒక బాండింగ్ కూడా మేము ఉన్నాము. బట్ ఏంటంటే ఆయన కొన్ని ప్రాబ్లమ్స్ అంటే అదంటూ ఆ ప్రాబ్లం వల్ల ఏంటంటే ఆయన ఇప్పుడు మా మధ్యలో లేదు కాబట్టి చాలా బాధగా ఉంది. నా గురించి చెప్పాలంటే నేను ఒక ల్యాబ్ చేసి హాస్పిటల్లో ల్యాబ్ చేశాను. ఇంతకుముందు ప్రైవేట్ సెక్టర్లో పనిచేసిన, ఇప్పుడు తెలంగాణ
నాకు కూడా చిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది. నాకు మ్యారేజ్ అయ్యి 7 years అవుతుంది. నాకు బాబు అడ్వాన్స్లో రెడీ అయ్యాడు. అది నాకు ఒక చాలా బాధగా ఉంది. తర్వాత చాలామంది ఏదేమైనా కానీ మనం ఈ రకంగా ఉన్నామంటే చాలా హ్యాపీగా పడుతుంది. నా ఒక రిక్వెస్ట్ ఏంటంటే అప్పుడు విగ్రహం చనిపోయినప్పుడు చాలామంది కొంతమంది రెస్పాండ్ అయ్యారు. అంటే ప్రాబ్లమ్స్ ఎవరు ఏమైనా ఎవరు ఏ పరిస్థితిలో ఉన్నా ఎవరి పరిస్థితి ఏ స్థితిగతిలో ఉన్నా కానీ వాటికి ఏదైనా ఆపద వచ్చినా ఏమైనా సమస్య వచ్చినా కానీ మనం ప్రతి ఒక్కరు రెస్పాండ్ కావాలని రెస్పెక్ట్ నేను అడుగుతున్నాను. చాలా అమూల్యమైనది. మన బాల్యంలో స్నేహం చాలా గొప్పది. ఇప్పుడు ఇంటర్ స్టేజ్ కానీ డిగ్రీ స్టేజ్ ఉన్న స్నేహం వేరు. మనం ఏంటంటే చిన్నప్పటి నుంచి తెలుగు ప్రాయం నుంచి అంటే తెలుగుని వయసులో నుంచి మనకు కమ్యూనికేషన్ బాండింగ్ అనేది చాలా గొప్పది. ఇప్పుడు మేడం అంటే కన్నడగా మాట్లాడలేదు అని అన్నాయి కదా. బట్ ఏంటంటే మనము కలిసినప్పుడు ఏమనుకుంటున్నారో ఫీలింగ్ అంటే ఎప్పుడు మనం అంటే ఎవరికైనా అట్లనే అనిపిస్తుంది. మనం అనుకుంటుంది మాట్లాడాలని ఎవరికైనా ఉంటుంది. బాయ్స్ కానీ లేడీస్ కానీ అంటే మాట్లాడితే ఉంటుంది. మాట్లాడితే బాగుంటుంది. మాట్లాడితే ఏమనుకుంటున్నాం ఒక లోపల ఒక ఇన్నర్ ఫీలింగ్ అని ఉంటుంది. మనం అనుకుంటారే కానీ ఇప్పుడు నుంచి ఎక్కడ మంచిగా మనం ఒక ఫ్యామిలీగా మాట్లాడుతున్నాం ఫ్రెండ్స్. అంటే ఎందుకు నేను ఇవన్నీ చెప్తున్నానంటే మనలో కూడా ఉన్న ఇన్ని రోజులు ఉన్న కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి లేవు. బట్ ఏంటంటే మనం ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్నాం కాబట్టి మనకి కమ్యూనికేషన్ స్కిల్ ప్రతి ఒక్కరు కొంచెం కనెక్ట్ అయింది కాబట్టి మనం ఎక్కడ కనబడడానికి మాట్లాడుకున్నాం. ఎవరి వస్తువులు లేకుండా కానీ కొంచెం ఒకరికొకరికి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి కొన్ని సమస్యలు కూడా తిరుగుతాయి. ఇంకొకటి ఏంటంటే చాలా సమస్యలు కూడా కొంతమందికి ఉన్నాయి. అవి కూడా మనం సాల్వ్ చేసే వారిగా ఉంటాం. మనం ఒక అంటే మనము మనతో పాటు కొంతమంది హ్యాపీ ఉంచాలంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళని ఎవరైతే మనం ఉంటే అది మనం షేర్ చేసి వాళ్ళకు కూడా మనం హెల్ప్ చేస్తాం. దానికి ఇంకోటి స్పెషల్ ఒకటి మర్చిపోయినాను. స్కూల్లో ఒకటి చిన్న చెప్తాను. అదేంటంటే పశుపతిలో శేషాలు ఉన్నారు కదా. మనకి ఏంటంటే దేశంలో చూస్తుంటే సార్లు పద్యం ఆడుతున్నప్పుడు వీళ్ళు ఏంటంటే అంటే బ్యాక్ చేయలేదు కానీ మధ్యలో స్టక్ అవుతుంటే పశుపతి అయితే మళ్ళీ నాకు తర్వాత చెప్తుండ్రు అంటే సార్ 18 లేవండి సార్ నేను పైకి రావాలంటే వస్తాయి పద్యం చెప్పడానికి మళ్ళీ శేషాలు ఆడాలి సార్. మన తర్వాత చేసిన తర్వాత మీరు 18 మనం చేయాలి. సాధ్య ఇప్పుడు మన మధ్యలో లేదు. తర్వాత ప్రేమలో కావచ్చు. అది ఒకటి మనకు అప్పుడు అది ఏబిసిడి చేసి మనం మళ్ళీ అవి ఇస్తుంది కదా. అప్పుడు ఏమైందంటే ఎగ్జామ్ పెట్టినప్పుడు ఏదో సరైన మార్క్స్ రాసినప్పుడు పశుపతి ఏదో మేము ఒక ప్లాన్ చేసుకున్నాం. ఏంటంటే పేపర్ అంటే పేపర్ ఎక్కించారు. మొత్తం పేపర్ ఎక్కించినప్పుడు ఏమవుతుందంటే ఏవే మార్క్స్ ఉన్నాయో దానిపైన చిన్నటికి పెట్టుకున్నాం. చిన్నటికి పెట్టుకున్నాం అంటే అది మళ్ళీ కూడా చెప్పింది సార్. సాధ్య అయితే నాకు ఐడియా సాధ్య చెప్పింది సార్ తోటి అది సాధ్య ఏమన్నా సార్ మాట ఏదో ఒకటి చేసింది సార్ అని తర్వాత ఇంకా ఎవరో ఉన్నారు కానీ గుర్తుందో లేదో ఇద్దరైతే దోశ తర్వాత ఏమైనా కరెక్ట్ చూడాలంటే సార్ చూస్తే చిన్న చిన్న మాట ఏర్పడుతుంది. అని ఎక్కడొక్కడు మేనేజ్ చేసాం. మ్యాక్సిమం 25, 23, 22 అలా స్టెప్ ప్లాన్ చేసిండు. అప్పుడు ఏంటంటే అది ఒకటి అంటే అప్పుడు బయట కాలేజీ చెప్తున్నాను. ఇలా చాలా అంటే మన ఒక బాల్యంలో చాలా జరిగింది. ఇంకెవరికైనా పని చూస్తుంటే కూడా చెప్పండి. ఇంకొకటి ఏంటంటే ఎవరికి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మన ఫ్రెండ్స్ సాల్వ్ చేసుకోండి. మన ఫ్యామిలీ ఎక్కడో మా ఫ్రెండ్స్ అక్కడ ఉంది. ప్రతి ఒక్కరి ప్రాబ్లమ్స్ మనం క్లియర్ చేసుకున్నాం. ఈరోజు ఈ యొక్క సమావేశానికి వచ్చినందుకు మీకు అందరికీ థ్యాంక్స్. నేను ఇంత మంచి అరేంజ్ చేసి మన ఈ రకంగా ఫుడ్ కానీ ప్రతిదీ కూడా దగ్గర చేసుకున్న సురేష్కు మరొకసారి నేను కృతజ్ఞతగా నాకు థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఒక బాబు ఒక పాప ఒక బాబు ఇద్దరు. బాబు 9th క్లాసు, పాప 8th క్లాసు. చిన్నప్పుడు చదువుతున్న రోజుల్లో 6th క్లాస్ నుంచి 10th దాకా చదువుతున్న రోజు జ్ఞాపకాలు గుర్తొస్తే ఒకసారి బాధ అనిపిస్తుంది. అప్పుడు ఎందుకంటే అప్పుడు జ్ఞాపకాలు మళ్ళీ తిరిగి రాలేదు మనకి. ఎందుకంటే బాధపడుతూ చెప్తుంది. ఎందుకంటే చిన్నప్పుడు ఇప్పుడు నేను నా పిల్లలు చదివిస్తున్నాను అనిపిస్తుంది. అప్పుడు నా పిల్లలు కష్టపడి చదివిస్తున్నా కాలేజ్ స్కూల్ పెద్ద స్కూల్ వస్తున్నా. అప్పుడు నేను మంచిగా చదువుతుంటే నేను పెద్ద పొజిషన్ ఉంటుంది. వ్యవసాయం చేసుకుంటుంటున్నా. వ్యవసాయం చేసుకుంటున్నా బాగా చేసుకుంటారు.
నేను ఎవరో మీకు ఎక్కువ శాతం తెలియదు కదా. నిన్న కాల్ చేసిన స్కూల్లో నా పేరు రంగారెడ్డి. ఇద్దరు ఒక పాప ఒక బాబు. శుభోదయ స్కూల్లో పెద్ద పాప ఫస్ట్ క్లాస్, చిన్న పాప నర్సరీ. చాలా మంది నేను ఎవరు తెలియదు ఎక్కువ శాతం, కానీ అందరూ గుర్తు పెట్టుకోండి. మళ్ళా నెక్స్ట్ టైం జరిగినప్పుడు చాలా మంది గుర్తు పెట్టుకోండి. నా పేరు నాకు మాట్లాడరా ఎక్కువ శాతం. సరే స్పెషల్ థ్యాంక్ యూ ఫర్ ప్రేమల. నిజానికి ఈ ప్రోగ్రామ్ అనుకోవడం కాదు, మందిని లేడీస్ గ్యాదర్ చేయడానికి మా అవసరం. జెంట్స్ అని అందరూ కలుస్తూ ఉంటాం, మాట్లాడుతూ ఉంటాం, సెకండ్. కానీ ప్రేమల అసలు ఒక మాట ఉండాలి లేదా సెకండ్. కానీ ఆ రోజు నేను మన ఫోన్లో మాట్లాడాను. గ్యాదర్ చేయడానికి ఇంత కష్టపడేదని నాకు మన ఫోన్లో చెప్పిన అర్థమైంది. ముఖ్యంగా నా పేరు పరిచయం చేసుకోవడానికి నా పేరు అన్న సురేందర్ రెడ్డి, మా భార్య పేరు అశ్విని, నాకు ఒక పాప ఒక బాబు. బాబు 9 years, పాప 2.5 years. నేను ఇప్పుడు ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను, సివిల్ ఇంజనీర్గా జాబ్ చేస్తున్నాను. ఖాళీ టైంలో రియల్ ఎస్టేట్ బిజినెస్ తీసుకున్నాను. ఈ ప్రోగ్రామ్ ఫస్ట్ సురేష్ మేము లాస్ట్ టైం అనుకున్నాం. దసరా తెల్లవారి మేము ఇంతకు సురేష్ నిలవగా ప్లాన్ చేస్తున్నాం, 2 days ప్లాన్ చేస్తున్నాం. లాస్ట్ ఇయర్ ఈ ప్రోగ్రామ్ అనేది లాస్ట్ ఇయర్ చేద్దాం అనుకున్నాం. సురేష్ చెప్పినట్టుగా ప్రభాకర్ జరగడం వల్ల ఈ ఇయర్ ఇప్పుడు ఈ రోజు సక్సెస్ అయింది. సో ఇందులో కొంతమంది మిత్రులు మిస్ అయ్యారు, కొంతమంది మిత్రులు స్టార్ట్ దూరలేదు. కానీ ఇంతమంది క్యారెక్టర్స్ కూడా మాకు విన్నర్ డౌట్ ఉంది. కానీ ఆ మాట నుంచి అందరూ చాలా చాలా స్పెషల్. థ్యాంక్ యూ మహేందర్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నా పేరు మహేందర్. నేను బాగా చేశాను. చాలా మందికి జెంట్స్కి అయితే అందరూ తెలుసు. నాకు 2010లో మ్యారేజ్ అయ్యింది. మా భార్య పేరు సరిగా, మా పాప 6th క్లాస్, బాబు 4th క్లాస్. మా భార్య వచ్చేసి రికార్డ్ స్టేజ్ దేవినా. నేను బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మనం అందరినీ చూడడంలో పాత జ్ఞాపకాలను గుర్తుకొస్తుంది. అంటే చాలా వరకు గుర్తుపట్టలేదు. ఇప్పుడు పేరు చెప్తుంటే గుర్తుకొస్తుంది. చాలా థ్యాంక్స్ ఎవరి. నా పేరు శ్రీనివాస్ రెడ్డి. నా బిజినెస్ దారిగా ఆల్మోస్ట్ 10 years అయింది. మా బాబు నేను సివిల్ ఇంజనీర్గా చేస్తున్నాను.
నేను కనబడకపోవచ్చు, నా పేరు పెట్టి మాత్రం నేనే వస్తున్నాను కదా. నా పేరు ఫస్ట్ ఆఫ్ ఆల్ గడ్డ పశుపతి. నాకు ముగ్గురు పాపలు, ఒక పాప 9th క్లాస్, ఒక పాప 4th క్లాస్, ఒక పాప ఫస్ట్ క్లాస్ చదువుతుంది. పెయింటింగ్ చేస్తూ ఉంటాను, తర్వాత ఆర్టిస్ట్ సింగింగ్ చేస్తూ ఉంటాను. సో కొన్ని రంగాలలో అలా ముందుకు నడిపిస్తూ ఉన్నాను. సో మీ అందరూ చూడడం చాలా హ్యాపీగా ఉంది, సంతోషంగా ఉంది. చెప్పాలంటే ఇక్కడ చాలామంది నేను చూసినాను, కానీ నేను ఎవరితో ఏం మాట్లాడలేదు. చూస్తూ జస్ట్ ఇలా చూస్తూ వెళ్ళిపోయాను. అంటే స్కాన్ చేస్తారు కదా, స్కాన్ చేస్తాను మేము మాట్లాడే అన్నట్టుగా అలా స్కాన్ చేసుకుని వెళ్ళిపోయేవాడు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో పని బిజీలో అలా వెళ్ళిపోయే వాళ్ళకు. ఎందుకంటే కష్టపడితేనే మనకు కష్టపడితేనే మనం బతకగలుగుతాం. కాబట్టి ఆ భక్తులు వాటిలో మనం ఎంతో ఎవరిని ఎక్కువ పట్టించుకోలేదు. వీళ్ళ క్షమించండి, సమయం కూడా లేదు. చిన్నప్పటి చాలా జ్ఞాపకాలు గుర్తుకు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే మేము మధ్యాహ్నం టిఫిన్ తెచ్చుకునే వాళ్ళని కాదు, టిఫిన్ తెచ్చుకోకుండా అందరూ ఇంటికి వెళ్ళేవాళ్ళు. మేము మాత్రం మా తమ్ముడు ఇచ్చేవాళ్ళు, బిందు జ్ఞాపకాలు ఇచ్చేవాళ్ళు. బిందు కొంతమంది ఇంకా ఇంటికి తెచ్చి ఇస్తా ఉంటే థ్యాంక్స్ చెప్తుంది. అట్లా మేము కాలాన్ని గడుపుతూ 10th క్లాస్ అంతా ముగించుకున్నాము. సో హ్యాపీగా అనిపించింది అందరినీ చూడడం, మళ్ళీ మీతో పార్టీ అవ్వడం చాలా హ్యాపీగా అనిపించింది. రెండోది ఏంటంటే చాలా జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి. చెప్తా ఉంటే సమయం కూడా సరిపోదు. చాలా నాకు అన్ని గుర్తుకున్నాయి, గుర్తులేదంటే అన్ని గుర్తుకున్నాయి, కానీ నా అన్నీ చెప్పలేదు. ఇంతలో మిత్రుడు చెప్పినట్టుగా సురేష్ ఏదైనా చదువుకుంటే మేము వచ్చినట్టుగా అక్కడే చదువుకుని వాస్తవానికి చదువుకుంటుంటే సార్ నేను చెప్తా అని అట్లా ముందుకు వస్తుంటే ఓ ఇలా చేతి రావడం కాబట్టి నేను వచ్చే ఉండాలని సార్ అడిగాడు. ఒకసారి నన్ను అడిగాను, నేను పద్యం చదవలే, నేను అసలు బ్యాట్ చేశాను, చేసి మర్చిపోయాను. వాస్తవానికి మీకు గుర్తుకుందండి రాజగోపాల్ సార్ మన దగ్గర లేదు స్వర్గీయులు. ఆయన పికప్లో కోరికలు ఉన్నాయని చెప్పినప్పుడు 2 లైన్లు చెప్పేవాడిని, మళ్ళీ కళ్ళు మూసుకొని మళ్ళీ మొదటి నుంచి చెప్పేవాడిని. అట్లా మన బాల్య జీవితం గడిచిపోయింది. రెండవది నరసింహరావు సార్ కానీ తర్వాత సార్ ఉంటుంది సార్ సూపర్ అని తెలుసు, దివానా సూపర్ అంటే కదా. ఆ సారు చెప్తూ ఉండేవాడు, ఇంతలో మిత్రుడు గుర్తు చేసినట్టుగా మేము చిన్న పాయింట్ అవుట్ చేసుకొని లేడీస్ కన్నా మేము మంచి మార్కులు తెచ్చుకోవాలి. మా ఊరు మిత్రుడు మహిళ గారి, మమత గారి, తర్వాత ఇంకా కొంతమంది సప్న అక్కగారు వాళ్ళకు సరితట్టుగా మార్కులు తెచ్చుకోవాలని మేము అలా చేసేవాళ్ళము. చేసుకునేటప్పుడు ఆ సార్ చూసి పిలిచి చెప్పిండు, అరే మీరు ఏదైనా చేస్తే అక్కడ బ్రహ్మ కూడా చదవుతారు, వాస్తవ బ్రహ్మ కూడా చదవండి. 10th క్లాస్లో అద్భుతంగా మంచి మార్కులతో పాస్ అయ్యాను. కొన్ని కుటుంబాల్లో అంతరాయం కలిగినప్పటికీ కూడా మళ్ళీ మీరందరూ ఇలా కోరుకోవడం, నేను వస్తాను రాను అనుకున్నాను. నాకు కొన్ని బాధ్యతలను బట్టి నాకు సమయం వినోదం లేదు అనుకున్నాను. మిత్రుడు సురేష్ మనీ తీసుకొని వచ్చి మీ ప్రోగ్రాంలో ఇలా కాంటాక్ట్ చేసినందుకు సో హ్యాపీగా అనిపించింది నాకు. ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే. ఇక్కడ మిత్రులు వీళ్ళంతా చూస్తే నేను ఏం రాదు 2 years 3 years కింద నేను కలెక్టర్ ఆఫీస్ చూసి షాక్ అయిపోయాను. ఇంట్రాజ్ అంటే నేను గుర్తుపెట్టు అవునా లేదా ఇష్యూ వల్ల మేము చాలా కలవడం జరిగింది. హ్యాపీగా ఉంది. తర్వాత బాణలు వారలు మస్తు రోజులు అవుతుంది, మరి 7 సంవత్సరాలు అవుతుంది. తర్వాత ప్రవీణ్ వెంకటేశ్వర చెప్పడం కలుస్తూ ఉంటాడు. వెంకటేష్ కాలంలో పోలీసు నచ్చింది, దయచేసింది
ఆయన కూడా మిత్రుడు శంకర్ మిత్రుడు చాలా మేము కలుస్తూ ఉంటాం. నా మధ్యలో ప్రభాకర్ నేను చాలా ఆదరణ ఉంది. ఆయన కూడా ఎప్పుడు కూడా అన్న నాకు అన్న అనేవాడిని, అంటే అరయ్య అనుకుంటే అన్న నేను బాడీ చేసుకునేవాడిని. సో ఆయన కూడా నాకు తమ్ముడు అని నేను రైటింగ్లో ఆయన నాకు శుద్ధినట్టు రైటింగ్ రైటింగ్ వామనంతో క్రాస్ చేసేవాడు రైటింగ్లో. సో ఇప్పటికి కూడా అదే రైటింగ్ అదే హైట్ అట్లనే ఉంటుంది. సో హ్యాపీగా ఉంది మీ మధ్యలో ఉండడానికి. థ్యాంక్ యూ. మీరందరూ ఖచ్చితంగా మాట్లాడగలుగుతాం. సార్ పాటలు పాడాలి, ఉపన్యాసాలు ఈ సమయం ఇచ్చినందుకు అధ్యక్షులను థ్యాంక్ యూ. గతమైన జీవితం కథగానే రాసుకో, మనసైతే మళ్ళీ చదవకో, మరు జన్మకైనా కలుసుకో. ఏనాటికేమవుతున్నా ఏ గూడు మీదవుతున్నా హాయిగానే ఆడుకో. చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో, గతమైన జీవితం కథగానే రాసుకో. ఆకాశమంతాలయం నీ కోసం కట్టుకుంది, కళ్యాణ తోరణాలుగా నీ బ్రతుకే మార్చుతుంది. కాలం కరిగిపోతుంటే కలగా చెదిరిపోతుంది, చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో, గతమైన జీవితం కథగానే రాసుకో. ఆశయం కావాలి ఆశలే తీరాలి, మనిషిలో దేవుణ్ణి మనసుతో గెలవాలి. అందాల జీవితానికో అనుబంధం చూసుకో, అనురాగమైన
చీకటవుతున్నా బ్రతుకే భారమవుతున్నా మనసే జ్యోతి కావాలి, మనిషే వెలుగు చూపాలి. మరో ప్రపంచ మానవుడిగా ముందుదారి చూడాలి. చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో, గతమైన జీవితం కథగానే రాసుకో. మనసైతే మళ్ళీ చదవకో, మరు జన్మకైనా కలుసుకో. ఏనాటికేమవుతున్నా ఏ గూడు నీదవుతున్నా హాయిగానే ఆడుకో. చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో, గతమైన జీవితం కథగానే రాసుకో. My dear girls, dear boy, dear madams, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. నోటుబుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. అంత పెద్ద మాటలొద్దు, ఊరుకోండి. ఆ అల్లరంటే మాకు కూడా సరదాలండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పి గంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి.
పణలు ఎందుకండి మీ వయసులోన మేము కూడా ఇంతేనండి We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. శ్వాసగా నిలిచేటిది ఈ స్నేహమొకటేనురా స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా సంపదలున్నా స్నేహానికి సరిరావన్నా పలుకాడే బంధువులున్నా నేస్తానికి సరికారన్న మాయా మర్మం తెలియని చెలిమే అన్నడు తరగని పెన్నిదిరా ఆ స్నేహమే నీ ఆస్తిరా నీ గౌరవం నిలిపేనురా సందేహమే లేదురా స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా ఇంకో అర్ధగంట గంట అయితే కావచ్చు ఉన్న ప్రేమ నాతో చెప్ప గాజుల లంగాల గాజులాగా పిల్లామి గాజుల లంగాల నీకే
నీ గాజు తోడగల కదా గాజువాకే పిల్ల మాది మేము గాజులల్లనే పిల్ల మేము గాజువాకే పిల్ల మాది మేము గాజులల్లనే పిల్ల మేమే పిల్ల మేము ముగమందారమా ముగులో దించకల ముగ సిందారమా ఆశకే అయుపోసవే మరు మంత్రమా నీలకే నాట్యం నేర్పవే నయగారమా పోయినవై చెలిమి తెలుపవే సిగ్గు ఆశలని ఇచ్చవై చుట్టెరలే తెలుసుకున్న చుట్టరిను ఇటలీ ఇంగ్లాండ్ అయినా ఏ హిందూ దేశమైనా మళ్ళీ మాన ఉంది ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది అపజయాలు కలిగిన చోటే కొత్త చిగురు వినిపిస్తుంది ఆకులన్నీ నాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది డాడీ డాడీ ఎస్ పాపా అది ఇద్దరు కొట్టరయ్యో వారేవా ఎవరైనా
పెద్దోడు 3rd క్లాస్, చిన్నోడు నర్సరీ. ప్రజెంట్ నేను 9 సంవత్సరాల నుంచి ఇస్తున్నాము. ప్రస్తుతానికి అయితే మనకు అవకాశం ఉంటుంది. ఆల్టర్నేటివ్ మళ్ళీ ఒకవేళ అది ఇబ్బంది అయినా కానీ బాబు 9 years సార్, 3rd క్లాస్ అవుతున్నాడు. పాప ఇప్పుడు రీసెంట్గా జాయిన్ అయ్యారు, 2.5 years. నేను ఒక ప్రైవేట్ కంపెనీ అంటే అపర్ణ కన్స్ట్రక్షన్ అండ్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ సివిల్ ఇంజనీర్లో జాబ్ చేస్తున్నాను సార్. కొంచెం ఖాళీ ఉన్న టైంలో రియల్ ఎస్టేట్ బిజినెస్ తీసుకుంటాం సార్. ప్రజెంట్ ప్రస్తుతానికి అయితే మీరు నేర్పిన ఆ 4 విద్యా బుద్ధులతో నేను ఒక కంపెనీలో జాబ్ చేసుకుంటాను సార్. చాలా సంతోషం సార్. మీ ఆశీర్వాదం వల్ల నేను ఈ స్థాయిలో ఉన్నాను. వీళ్ళు ఉపాధ్యాయుల ఆశీర్వాదం వల్ల, నా తల్లిదండ్రుల నాకు ఆశీర్వాదం వల్ల నేను ఈ స్థాయిలో ఉన్నాను. చేస్తున్నా. మా భార్య రికార్డ్ అసిస్టెంట్ కోర్టులో వేస్తుంది, సిటీ సివిల్ కోర్టులో. మా పాప వచ్చేసి LKG మన సెంటెన్స్ స్కూల్లో వేస్తుంది. మా బాబు వచ్చి 3 years అవుతుంది. ఇప్పుడు నేను చేసే వర్క్ ఏంటంటే ఫస్ట్ మీరు సపోర్ట్ చేసి మా ఈ స్థాయికి తెచ్చినా మీ పేరు ఎప్పటికీ రుణపడి ఉంటాం సార్. మాకు ఇంకా సపోర్ట్ మీతో కావాలి. మా ప్రోగ్రామ్కి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మాకేంటంటే సార్లు ఇంకా కొంతమంది రాలేదు, వాళ్ళు కూడా ఇంకా సంతోషపడరు. కాకపోతే మీరు మాకు ఇంకా పెద్ద సార్లు. పురంశెట్టి కిరణ్ కుమార్ సార్. నేను గత 13 సంవత్సరాలుగా హైదరాబాద్లో ట్రావెల్స్ బిజినెస్ చేస్తున్నాను. ఒక 3 vehicles ఉన్నాయి. మా వైఫ్ పేరు రజని, బాబు. పాప వచ్చేసి 4th క్లాస్, బాబు 2nd క్లాస్. మీరు ఈ ప్రోగ్రామ్కి వచ్చినందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నిజాం కాలేజ్లో MCom కంప్లీట్ అయింది ఉన్నాను. నెక్స్ట్ నా పేరు వినోద్ రెడ్డి. నాకు మ్యారీడ్ అయింది. మా స్నేహలత నా వైఫ్ పేరు. 1 kid, 2.5 years old. స్కూల్ ఏమి వెళ్ళట్లేదు. నేను వచ్చేసి పంజాబ్ నేషనల్ బ్యాంక్లో సీనియర్ మేనేజర్గా చేస్తున్నా. 2 స్టేట్స్కి హెడ్ చేస్తాను. రమేష్. మా భార్య పేరు గంధం లత. నాకు 4 ఎకరాల పొలం ఉంది సార్. అందులో 3 ఎకరాలు వ్యవసాయం వరేసిన, ఎకరం పత్తి పెట్టిన. మా భార్య పెళ్లి చేస్తుంటా సార్. ఒక బాబు 9th క్లాస్ చదువుతాడు, పాప 8th క్లాస్ చదువుతా సార్. 2 బాలు ఉన్నాయి, పాల వెండి కేంద్రంలో పోసి అమ్ముకుంటా సార్. నా వృత్తి అదే సార్. ఇక అంతే. సార్ నా పేరు తెలుసు కదా సార్, మీరే పెట్టారు కదా. చిన్నప్పటి నుంచి సార్కి నేను సార్ నా పేరు పెట్టింది కూడా ఆయన. నా పేరు సృజన అయితే సుజాత అని పేరు ఎక్కించింది సారే. నాకు 2 పిల్లలు సార్. మా ఆయన బిజినెస్ చేస్తారు సూపర్ మార్కెట్ హైదరాబాద్లో. మా పాప ఇంటర్ ఫస్ట్ ఇయర్, బాబు 9th క్లాస్. సార్ మేము ఏడ్చినా కూడా వచ్చి పిలిచేటాడు. మా ఇంటి ముందే ఉండేటాడు కదా, మస్తు భయం వేసేది మాకు. ఇప్పటికి కూడా సార్లు చూస్తే అదే భయం. అంతే ఇక పోతుందా సార్? మీరు భయపడి కూర్చోండి. నా పేరు రాగుల రవీంద్ర రెడ్డి సార్. నాకు ఒక వైఫ్ ప్రశాంతి, నాకు 2 అబ్బాయిలు. పెద్ద బాబు వచ్చేసి LKG చదువుతున్నాడు, భవన్స్ రామకృష్ణ విద్యాలయం. చిన్నోడు 1.5 year. నేను నా ఓన్ ఫర్మ్, మన ఇంటి పేరు రాగుల కన్స్ట్రక్షన్స్ అని ఓన్ ఫర్మ్ 2015లో పెట్టాను సార్. దానిపైనే వర్క్ చేస్తున్నాను స్టిల్ నౌ. థ్యాంక్ యూ. బాగా దగ్గర గోడ మీదకి వెళ్ళి పిలవంగానే ఇట్లా వచ్చేద్దాం. ఏ చిన్న లొల్లి చేసినా కూడా సార్ వెళ్తున్నా, సార్ రామరావు సార్ వెళ్తున్నారు. గోడ రామరావు సార్ అనగానే గజ్జం అనేది. నాకు 2 పిల్లలు, పాప బాబు. పాప బీటెక్ ఫస్ట్ ఇయర్, బాబు ఇంటర్ ఫస్ట్ ఇయర్. సార్ ఫోటోగ్రఫీ చేస్తారు. థ్యాంక్స్. మాది కాదు, చెల్లె. సార్ ప్రజెంట్ నేను ఐటీలో వర్క్ చేస్తున్నాను సార్. ఒక 10 years నుంచి వర్క్ చేస్తున్నాను సార్. అంతకుముందు టెలికామ్ ఫీల్డ్లో వర్క్ చేశాను. ఇప్పుడు నేను ఐటీ ఫీల్డ్కి వచ్చి 10 years అవుతుంది సార్. హైదరాబాద్లో ఉంటున్నాను సార్ ప్రజెంట్. ఒక పాప సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్ సార్. నెక్స్ట్ నేను చేసేది వ్యవసాయం. నాకు 2 పాపలు, ఒక బాబు. పాప 7th క్లాస్ చదువుతుంది, ఇంకో పాప 3rd క్లాస్ చదువుతుంది. ఇక్కడ చిన్న బాబు. సునీత కంప్యూటర్ టీచర్. మా ఆయన మహారాష్ట్రలో ఉంటాడు, నేను బాగుంది. పెద్ద బాబు 7th క్లాస్, చిన్న బాబు 5th క్లాస్. నాకు 2 కొడుకులు. ఇప్పుడు ప్రెజెంట్ రియల్ ఎస్టేట్ జాబ్ చేస్తున్నాను. నా పేరు భాగ్యలక్ష్మి. మాది మల్లాయపల్లి విలేజ్. నేను 10th వరకు ఇక్కడనే చదువుకున్నాను. నాకు వచ్చేసి 2 పాప బాబు, 2
పిల్లలు మేము వ్యవసాయం చేసుకుంటాము, ఇతర జాబులు ఏం లేవు. థ్యాంక్ యూ సార్. మా వైఫ్ పేరు మౌనిక. నాకు ఇద్దరు పిల్లలు, ఒక పెద్ద పాప, చిన్న పాప, ఇద్దరు పాపలే. ఒకళ్ళు ఎల్కేజీ, ఒకళ్ళు నర్సరీ. వ్యవసాయం చేస్తుంది. వ్యవసాయం, ఒకటి వాటర్ ప్లాంట్. నా పేరు శ్రీనివాస్, మా వైఫ్ పేరు మానస, ఒక కొడుకు 1.5 years. కారు ప్రస్తుతానికి హోటల్ నడిపిస్తున్నారు. మా సార్ పేరు శ్రీనివాస్, మా సార్ స్కూల్లో చెప్తారు, గవర్నమెంట్ టీచర్ సార్. నాకు ఇద్దరు బాబులు. మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోను. మీ యొక్క ఘనత ఎప్పటికీ జరుగుతూనే ఉంటుంది. విశ్వాసంతో మీరు చదువు చెప్తారు. మిమ్మల్ని ఎప్పుడు నా పేరు ప్రేమలత, మా ఆయన పేరు శ్రీనివాస్. మా ఆయన పంచశీలగా జాబ్ చేస్తాడు. నేను చిన్నగా ప్రైవేట్లో కంప్యూటర్ ఆపరేటర్గా జాబ్ చేస్తున్నాను. ఇద్దరు పిల్లలు, పాప 5th class, ఫస్ట్ క్లాస్. సిద్దిపేట మెడికల్ కాలేజ్లో గత 15 సంవత్సరాల నుంచి అదే ఫీల్డ్లో ఉన్నా. ప్లస్ వ్యవసాయం కూడా చూసుకున్నాను. మన దగ్గర మా ఆయన వ్యవసాయం చేస్తారు, రాములు. నాకు ఇద్దరు బాబులు, పెద్ద బాబు 5th class, చిన్న బాబు 7th class. నేను కూడా కొన్ని రోజులు వ్యవసాయం చేసిన, ఇప్పుడు లో వర్క్ చేస్తున్నాను అంతే. ఆస్ట్రేలియా నుండి వచ్చాము, ప్రజెంట్ ఇక్కడే ఉన్నాము. మొదటి నేను స్కూల్లో చూసాను, ఇప్పుడు ప్రజెంట్ ఖాళీగా ఉన్నాను. అంటే మా హస్బెండ్ బాగాలేకపోవడం వల్ల ఖాళీగా ఉన్నాను. మీ ఆశీర్వాదం ఎప్పటికీ ఎట్లా ఉంటాం. ఇద్దరు బాబులు, పెద్ద 9th class, చిన్న 7th class. ఆయన బట్టల షాప్లో పనిచేస్తారు. అమ్మారెడ్డి దగ్గర మా ఆయన అగ్రికల్చర్. ఇద్దరు పాపలు, ఒక పాప 6th class, ఒక పాప 8th class. నాకు ఒక బాబు, మా ఆయన ఫారిన్ ఉంటాడు, మా ఇంటి దగ్గర.